శబరిమలకు పోటెత్తుతున్నారు అయ్యప్ప భక్తులు. మండల మకర విళక్కు యాత్రతో రద్దీ పెరిగింది. వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా రోజుకు 70,000 మందికి అనుమతి ఉంది. అయితే స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. కిలోమీటర్ల మేర క్యూలో భక్తులు పడిగాపులు కాస్తున్నారు. సరైన ఏర్పాట్లు లేవంటూ భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా దర్శనానికి అనుమతి ఉంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా దర్శనానికి అనుమతి ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులు ప్రస్తుతం అసహనాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఏర్పాట్లు సరిగ్గా లేవంటూ కూడా వాళ్ళు అక్కడ కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యం. పడిగాపులుగా కాస్తున్నారు. దర్శనానికి భక్తులతో కిక్కిరిసిపోతోంది శబరిమల. ఇప్పుడు దర్శనానికి ఏకంగా 16 గంటల సమయం పడుతోంది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా 10 గంటల సమయం అనుకుంటే ఇప్పుడు ఆ సమయం పెరుగుతోంది. ఏకంగా 16 గంటల సమయం పడుతోంది. మీరు చూడొచ్చు అయ్యప్ప స్వామి భక్తులు ఇటు స్వామి సన్నిధానానికి చేరుకుంటున్నారు. చేరుకుని స్వామిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో వాళ్ళు వేచి చూస్తున్న పరిస్థితి. శబరిమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. స్వామి శరణమయ్యప్ప అంటూ స్వామి అయ్యప్పను జపించుకుంటూ ఆయన్ని తలుచుకుంటూ ఆయన నామస్మరణతో ఇటు దర్శనానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో శరణమయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మారుమోగిపోతున్నాయి. నవంబర్ 16న అంటే 2 రోజుల క్రితం నిన్న కాక మొన్న మండల మకర విళక్కు యాత్ర ప్రారంభం కావడంతో శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా క్యూ లైన్స్లో గంటల కొద్దీ వేచి చూస్తున్న పరిస్థితి. కొద్ది గంటల క్రితం వరకు 10 గంటల సమయం పడుతూ ఉంటే ఇప్పుడు ఏకంగా 16 గంటల సమయం పడుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యాత్ర ప్రారంభమైంది. మండల మకర విళక్కు యాత్ర ప్రారంభం కావడంతో భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. సాధారణంగా ఈ ఆన్లైన్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే క్రమంలో కొంతమంది వస్తూ ఉంటే స్పాట్ బుకింగ్ ద్వారా ఏకంగా 20,000 మంది చేరుకుంటున్న నేపథ్యం ఉందంటూ కూడా అక్కడ అధికారులు చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా ఆ ఫ్లోట్ పెరుగుతూ ఉండడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. క్యూ లైన్స్లో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.